దేవి దివ్య అనే నా సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి. అందుకోసమని నేను వాళ్ళకి వీడియో రిప్లై చేద్దాం అనుకున్నాను. హాయ్ సార్, హాయ్ మా. నాకు అప్పర్ బాడీ అంతా నల్లగా మచ్చలు వచ్చేసాయి సార్. ఎన్ని చేసినా తగ్గట్లేదు, ఇంకా స్ప్రెడ్ అవుతున్నాయి. ఎవరు బాడీకి ట్రీట్మెంట్ చెప్పట్లేదు, ఓన్లీ ఫేస్కి చెప్తున్నారు. ప్లీజ్ మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా అని అడిగారండి. దేవి దివ్య గారు, చాలా మంచి కొత్త ప్రాబ్లం గురించి అని మీరు చెప్పారండి. అంటే చాలా మంది ఫేస్కి నలుపు అవుతుంది, చేతులకి నలుపు అవుతుంది, కాళ్ళకి నలుపు అవుతుంది అని అంటారు. కొంతమంది అప్పర్ బాడీకి అంటే ఛాతి పైన, వీపు పైన నలుపు ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అసలు ప్రాబ్లం ఏంటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీ ప్రశ్న కరెక్ట్ అండి. అందుకోసమనే నేను ఎంచుకున్నాను ఇలాంటి దానికి నేను వీడియో రిప్లై చేయాలి అని చెప్పేసి. నా ఈ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి ఎంతో మంది ప్రజలకి లాభపడుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి పిగ్మెంటేషన్స్. ఇలాంటి పిగ్మెంటేషన్ అనేది ఇబ్బందికరంగా మారినప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. పిగ్మెంటేషన్ అనేది చేతులపైన, ముఖం పైన ఎప్పుడైనా రావచ్చు. కానీ ఛాతి పైన వచ్చినప్పుడు, వీపు పైన వచ్చినప్పుడు ఇంటర్నల్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. అంటే ముఖం పైన నలుపు ఉన్నప్పుడు చాలామంది పట్టించుకోరు, కానీ చాలామంది పట్టించుకొని దానికి ట్రీట్మెంట్స్ గురించి అని సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు. లోపల ఉన్నప్పుడు బయటికి చెప్పుకోవటానికని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఇబ్బంది పడ్డప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అసలుకి పిగ్మెంటేషన్ ఉందా లేదా, ఉన్నది అని అంటే ఎంత బ్యాడ్ పిగ్మెంటేషన్, ఏ విధంగా మన ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పిగ్మెంటేషన్ అనేది మనకి నలుపుగా ఉందనుకోండి, అంటే మనకి చిన్న చిన్న చుక్కలు వచ్చాయనుకోండి, అది ప్రాబ్లం అన్నట్టుగా. అదే చుక్కలుగా కాకుండా ఒక షీట్ ఆఫ్ పిగ్మెంటేషన్ లాగా వచ్చిందనుకోండి, అది మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్గా మనం గుర్తించాలన్నమాట. బ్లూయిష్ బ్లాక్ అంటే మనకి నీలం రంగు నుంచి నలుపు రంగులో ఉండటం. పర్పులిష్ హ్యూ అని అంటారు, అంటే పర్పుల్ కలర్ రంగులో కొద్దిగా ఒక షీట్గా అలా కనిపించటం. వైలేషియస్ హ్యూ అంటే వైలెట్ కలర్లో మనకు ఒక చిన్నగా షేడ్గా ఉండటం. బూడిద రంగులో యాషీ డెర్మటోసిస్ అని అంటారు. ఇలాంటి కండిషన్స్ అనేటివి ఛాతి పైన రావచ్చు అనమాట. నల్ల సుబ్బము, నల్ల సోమి ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇలాంటివి చిన్న చిన్న మెడికల్ కండిషన్స్, అవి తగ్గిపోతాయి. అలానే కాకుండా పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని కూడా ఉంటాయి. అంటే నలుపు ఒక భాగంలో, తెలుపు ఒక భాగంలో. అంటే మీరు ఒకసారి చెయ్యి ఇలా తీసుకొని చూడండి, ఇక్కడ ఒక గీతలాగా ఉంటుంది, ఇటు దిక్కు నలుపు, ఇటు దిక్కు తెలుపు అని. అది వంశపారపరంగా మనుషులకి ఉంటుందన్నమాట. సో ఆ నలుపు అనేది ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తుంది, అంటే అది అక్కడ ఎండకి ఎక్స్పోజర్ అయ్యేది, ఇటు దిక్కు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ కానివి. సో అలాంటి పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ కూడా ఛాతి పైన, వీపు పైన కూడా రావచ్చు అనమాట. కామనెస్ట్ ఏంటంటే మొటిమలతోటి కూడా మచ్చలు కొంతమందికి వస్తూ ఉంటుంది. సో ఇవి హిడెన్ కవర్డ్ ఏరియాస్ ఉన్నా కానీ కొంతమందికి అది కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతీస్తూ ఉంటుంది అనమాట. ఎవరికైనా కానీ చర్మం ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు కదండి. ఎవరికైనా కానీ కండరాలు, ఎముకలు అన్నీ, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు కదండి. ఇలాంటిదే మనకి కవర్డ్ ఏరియాస్లో పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి ప్రైవేట్ ఏరియాస్లో కూడా, అంటే గ్రాయిన్స్లో కూడా, యాక్సిల్లాలో, అండర్ ఆర్మ్స్లో కూడా వాళ్ళకి నలుపది వస్తూ ఉంటుంది, దాంతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో మీ చర్మాన్ని మా లేడీ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్, అసలుకి పిగ్మెంటేషన్ ఎంత బ్యాడ్గా ఉంది, అసలు అవసరమా, అవసరం లేదా, ఇలాంటివన్నిటి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చండి. అయితే చర్మంలో నలుపు వచ్చేదానికి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్తో పాటు యాషీ డెర్మటోసిస్ అవి వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అసలుకి యాషీ డెర్మటోసిస్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేటివి ఏంటి. మనకి చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుందండి. ఈ పైన పొరలో నలుపు ఉన్నంతసేపు మనకి ఎపిడర్మల్ పిగ్మెంటేషన్ అని అంటాం. అదే కింద పొరలో ఉందనుకోండి, డర్మల్ పిగ్మెంటేషన్ అని అంటాం. ఈ డర్మల్ పిగ్మెంటేషన్స్ అనేటివి చాలా మొండిగా ఉంటాయి. ఈ డర్మల్ పిగ్మెంటేషన్స్ అనేటివి మొండిగా మారటానికని మనకి కొన్ని నెలల పాటు మనకి లోపల ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి, మన రోగ నిరోధక శక్తి ఉంటుంది కదండి, తెల్ల కణాలు అని అంటాం కదా, వైట్ బ్లడ్ సెల్స్, పోలీస్ మ్యాన్ ఆఫ్ ద బాడీ అని. ఈ వైట్ బ్లడ్ సెల్స్ వచ్చే మన చర్మం లోపల ఉన్న నల్ల కణాల దగ్గర డిస్టర్బెన్స్ చేస్తుంది అనమాట. ఆ డిస్టర్బెన్స్ ని ఆటో ఇమ్యూన్ అంటే సెల్ఫ్ ఇమ్యూనిటీ వచ్చి సెల్ఫ్ డిస్ట్రక్ట్ గా చేసుకోవటం తోటి అక్కడ నల్ల ముద్దలు అనేది అక్కడ పెరుకుపోవటం తోటి చర్మంలో అక్కడ అంతా నలుపంతా పెరుకుపోతూ ఉంటుంది. దాన్ని డర్మల్ పిగ్మెంటేషన్ అని అంటారు. ఆ డర్మల్ పిగ్మెంటేషన్ లో మనకి ఆ పేరుకపోయిన నలుపుతోటి బాగా ఇబ్బందికరంగా మారి బ్లూయిష్ కలర్ లో, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్లూయిష్ కలర్ ఎందుకు వస్తుంది, పర్పులిష్ కలర్ ఎందుకు వస్తుంది, వైలేషియస్ కలర్ ఎందుకు వస్తుంది, బ్లాకిష్ కలర్ ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మెలనోసైట్ అని ఉంటుందండి కణము. ఆ కణము మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఆ మెలనిన్ అనేది బ్లాక్ కలర్ లో కానీ, బ్రౌన్ కలర్ లో కానీ ఉంటుంది. ఇది
పైన పొరలో మాత్రమే ఉంటుందన్నమాట. ఎపిడర్మిస్ డర్మిస్ అని అంటాం కదా, పైన పొరలో మాత్రమే రావాలన్నమాట. ఈ మెలనిన్ కనుక ఒకవేళ పైన పొరలో పేరుకుపోయింది అనుకోండి, లైటర్ బ్రౌన్ కలర్ టు డార్కర్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది అనమాట. అదే మనకి కింద పొరలో పేరుకుపోయింది అనుకోండి, అక్కడ డార్కర్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అనమాట. మామూలుగా ఉందనుకోండి బ్రౌన్ కలర్లో, మన రంగు కలర్లో ఉంటుంది. ఈ మెలనిన్ ఏదైతే ఉందో అది కనుక కిందికి జారి పడ్డది అనుకోండి, డర్మల్లో ఈ భాగంలో ఉందనుకోండి బ్లూయిష్ బ్లాక్గా మారుతుంది అనమాట. అంటే ఇక్కడ కలర్ ఎప్పుడైనా చూడండి, మన పేపర్ కింద ఒకటి ఏదైనా పెట్టామనుకోండి దాని రంగు మారుతుంది. అదే ఆ పేపర్ కిందకి ఇంకా ఎక్కువ కిందికి పెట్టామనుకోండి మనకి ఇంకా ఎక్కువ రంగు మారుతూ ఉంటుంది. ఒక బ్లూ కలర్ తీసుకోండి, బయట చూడండి, ఆ పేపర్ కింద పెట్టండి, పల్చగున్న పేపర్ కింద లైట్ బ్లూ అవుతుంది. ఇంకా కిందికి తీసుకెళ్తే ఇంకా లైటర్ బ్లూ అవుతుంది అనమాట. సో ఆ లైటర్ బ్లూ అలా షేడ్ అయితే మారుతుందో, ఈ బ్రౌన్ కలర్ ఉన్న పిగ్మెంట్ ఇక్కడ పైన బ్రౌన్ బ్లాక్, కిందికి వెళ్తే వైలేషియస్ యూ, పర్ప్లిష్ యూ, ఇంకా కిందికి వెళ్తే గ్రీన్ కలర్. అందుకోసం మీరు పుట్టుమచ్చలు చూస్తే అక్కడ గ్రీన్ కలర్ గా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు పుట్టంగానే సెరిలోడర్మాస్ అని అంటాం, వీపు పైన మంగోలియన్ స్పాట్స్ అని ఉంటాయి అనమాట. సో అవి పెద్దగా ఉంటాయి, అది మళ్ళీ ఒక 2-3 నెలల్లో తగ్గిపోతాయి. అవంతా గ్రీన్ కలర్ రంగులో ఉంటాయి. సో అదంతా డీపర్ పిగ్మెంటేషన్, అది దానంతా రికవర్ అయిపోతుంది. అయితే ఇప్పుడు చెప్పారు కదండి నా సబ్స్క్రైబర్, ఇప్పుడు మొత్తం ఛాతి పైన వీపు పైన పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు ఎలా. సో ఈ బ్లూయిష్ బ్లాక్ గా డీపర్ పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే, పర్ప్లిష్ యూ, ఎల్పిపి వీటికి ఉన్నాయనంటే డీపర్ డర్మల్ లేజర్స్ అనేటివి చేస్తామండి పిగ్మెంటేషన్స్ తగ్గించడానికని. వాటికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, మంచి ఇమ్యూనోసప్రెసెంట్స్, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సేఫ్ టాబ్లెట్స్ ఉంటాయి అనమాట. వాటితో పాటు కాంబినేషన్స్ అయినా చేస్తాం, లేదా గ్లూటథైన్, వైటమిన్ సి, ఆస్టజాంతిన్, రెస్వెరట్రాల్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తోటైనా కాంబినేషన్ చేయవచ్చు. సో అండర్ ఆర్మ్స్కి మనకి పిగ్మెంటేషన్ ఉంది అని అంటే మనకి దానికి పీల్స్, లేజర్స్ అవి చేస్తాం. అండర్ ఆర్మ్స్కు నలుపు ఉంది అని అంటే ఆడవాళ్ళకి మెయిన్లీ షేవింగ్ కానీ, వ్యాక్సింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ చేస్తూ దానితో రిపీటెడ్గా నలుపు రావటం అండి. లేకపోతే చర్మంలో అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనే చర్మం ప్రాబ్లం రావటం దానితో కూడా ఉంటుందండి. అలానే పిగ్మెంటేషన్, ఫ్రిక్షనల్ మెలనోసిస్ అని అంటాం, రీజనల్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పిగ్మెంట్ అని అంటాం. సో వివిధ రకాలైన పిగ్మెంటేషన్స్ అనేటివి రావచ్చు అనమాట. సో దానికి కూడా మనం లేజర్స్, పీల్స్ అవి చేస్తూ ఉంటాం. వెంట్రుకలు వస్తున్నప్పుడు, అన్వాంటెడ్ హెయిర్స్ వస్తున్నప్పుడు ఆడవాళ్ళు షేవ్ చేస్తూ ఉంటారు. అలా షేవ్ చేస్తున్నప్పుడు హెయిర్స్ అనేటివి థిక్ అవుతాయండి, చర్మం కూడా లావుగా అవుతూ ఉంటుంది. వ్యాక్స్ చేస్తారు, వ్యాక్స్ చేయటంతో వేడితోటి చర్మానికి డ్యామేజ్ అవుతుంది కదండి, దానితో కూడా నలుపు వస్తుంది. అలానే ఆ చర్మంలో ఉన్న నలుపు ఉంటుంది కదండి, ఆ నలుపు కూడా మనకి ఎక్కువ ఫ్రిక్షనల్ మెలనోసిస్ అంటే ఎక్కువగా రాస్తూ ఉంటాం కదండి, చేతులు కదులుతూ ఉంటాయి కదా, అక్కడ మామూలుగా నలుపు కూడా రావచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తోటి కూడా నలుపుగా మారవచ్చు అనమాట. అలాంటప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసి ఆ తర్వాత నలుపుని ట్రీట్ చేస్తాం. అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది ఎందుకు వస్తుంది, చర్మంలో మనకు అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మార్కర్. అంటే మన చర్మ కణాల్లోకి మనకే కాకుండా మనకి శరీరంలో గ్లూకోజ్ అనేది బాగా సర్క్యులేట్ అవ్వటంతో అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వటంతో చర్మంలో మందం పెరుగుతుందన్నమాట. ఆ మందం పెరిగిన దాన్నే అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. సో ఇన్ని రకాలైన పిగ్మెంటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మొటిమలతో పాటు కూడా నల్ల చుక్కలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాటి అన్నిటికీ మనం టాబ్లెట్స్, క్రీమ్స్ ఇవన్నీ వాడుకుంటూ లేజర్స్, పీల్స్ అవన్నీ చేస్తూ ఉంటే మంచిగా సేఫ్గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. నా దగ్గర పేషెంట్స్ ఉంటారండి, బ్యాక్ మీద బాగా మొటిమలు వచ్చేసి, గుంతల్లాగా వచ్చేసి, లావు గడ్డలు కట్టేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తూ మనం లేజర్స్ కూడా కంటిన్యూస్గా ఇమీడియట్గా ఫస్ట్ సిట్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తానండి, ఫస్ట్ విజిట్ నుంచే. మంచి రిజల్ట్స్ అనేటివి సాధిస్తారు వాళ్ళు. ఒక 3 నెలలు, 6 నెలలు డిపెండింగ్ ఆన్ ది ఇంటెన్సిటీ. తక్కువ ఉంటే తొందరగా రెస్పాండ్ అవుతుంది, స్లోగా ఉంటే మీకు ఎక్కువగా కావాలి రిజల్ట్ అని అంటే స్లోగా ఎక్కువ సెషన్స్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి సేఫ్గా చేసుకుంటూ అసలు ఏ విధంగా ప్రాబ్లం ఉంది, ఎన్ని సెషన్స్ చేయాలనేది నేను చూసి చెప్పగలుగుతాను అనమాట. సో మీ ప్రశ్నకి జవాబు దొరికిందని ఆశిస్తున్నానండి. అలానే మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ ఈ వీడియో చూసినాక మళ్ళీ నాకు ఇది కూడా డౌట్ ఒకటి ఉంది అని మీరు ఒకవేళ అనుకుంటే కనుక కామెంట్ పెట్టండి. నేను మీకు సమయం కుదిరినప్పుడు మళ్ళీ ఇలానే వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కితే ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ వీడియోస్ని, నా ఛానల్ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి, అవేర్నెస్ని క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.